నాసిక్ టీసీఎస్లో మహిళలపై లైంగిక వేధింపులు మత మార్పిడుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలు నిదా ఖాన్ను టీసీఎస్ విధుల నుంచి తొలగించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నిదా ఖాన్ నాసిక్లో కోర్టును ఆశ్రయించింది. తను గర్భవతినన్న ఆమె విశ్రాంతి తీసుకునేందుకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఏ తప్పు చేయలేదని, తమపై కుట్ర జరుగుతోందని పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న నిదా ఖాన్ ముంబైలో తలదాచుకున్నట్లు తమకు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఆమెను పట్టుకునేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్న మరో మహిళా ఉద్యోగి సహా మొత్తం 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా ఒక వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి మహిళా ఉద్యోగులను టార్గెట్ చేసినట్లు ఫిర్యాదులు అందాయి. లైంగిక వేధింపులతో పాటు మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనల వెనుక ఉగ్ర సంస్థల హస్తం ఉందా, విదేశీ నిధులు అందుతున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే యాంటీ టెర్రరిజం స్క్వాడ్తో పాటు ఎన్ఐఏకు పోలీసులు లేఖలు రాశారు.